కొంతవరకు ఈ దర్యాప్తు కొంత దగ్గర అవుతుంది. శ్రీచరణ్ చుట్టూ ఒక ఉచ్చు బిగుస్తుంది. అతని అరెస్టుకు రోజులు దగ్గర పడ్డాయని అనిపిస్తుందా మీకు? తప్పకుండా అండి. కేవలం ఆయన చెప్పిన రెండు వాక్యాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి చూద్దాం. వాళ్ళ తండ్రిని అడిగినా, దుర్గాప్రసాద్ గారిని అడిగినా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి చూద్దాం. తల్లిని అడిగినా కూడా ఒకానొక సందర్భంలో మీ మీడియా వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి చూద్దాం. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద ఎందుకు ఆధారపడ్డారు శ్రీచరణ్ ఫ్యామిలీ మొత్తం? ఎందుకు తను ముందుకు వచ్చి హాజరవ్వట్లేదు? ఇప్పుడు భార్యగా తన భార్య చనిపోయినప్పుడు భర్తగా తను ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా, ఒక ఇండియన్ సిటిజన్గా, ఒక భారతీయ పౌరుడుగా ముందుకు వచ్చి ఎందుకు హాజరవ్వలేకపోతున్నాడు? ఏది అడ్డుతుంది తనకేమైనా భయం ఉందా? రమ్మనండి, ముందుకు రమ్మనండి. శ్రీచరణ్ అనే వ్యక్తి రాధాగాయత్రి భర్తగా ముందుకు రావాలి. సో మాకైతే విశ్వాసం ఉంది సార్. మాకైతే న్యాయం ఇంకా బతికే ఉంది అని క్లియర్గా కనిపిస్తుంది. అది లేట్ అవ్వచ్చు, కానీ ఈ లేట్ అవుతున్న టైంలో ఈ సోషల్ మీడియాలో ఎలా పడితే అలా పెడుతున్నారు. తెలుసుకుని పెడితే బాగుంటుంది. లేదంటే ఆ వీడియోస్ ఏవో ఉన్నాయి కదా, యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. అంతేగాని ఒక భార్య భర్త కోసం హనీమూన్ ఆపేశారా, తల్లిదండ్రులు ఒక తల్లిని అడిగి తెలుసుకోండి, ఏవేవో పెడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ మేము పట్టించుకోం. కాకపోతే ఏది పడితే అది పెడితే రేపొద్దున్న నీకే రావచ్చు. ఎవరైతే కామెంట్స్ అలా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళ కుటుంబానికి రావచ్చు అని అనుకుంటాం మేము. ఇంకా అంతకుమించి మేము అనుకోలేం కదా. సో సోషల్ మీడియాని చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తున్నాను నేను. ఎట్టి పరిస్థితుల్లో శ్రీచరణ్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నా కూడా ఈ డేటాను కూడా తీసుకెళ్ళి నేను ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రూఫ్లు ఇస్తాను. దాని డేటా కూడా తీయిస్తాను నేను.